మెగా కుటుంబానికి ఈ ఏడాదంతా మంచిగా స్టార్ట్ అయింది. సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ బ్లాక్ బస్టర్ అయింది. నెక్స్ట్ చరణ్ కి ఉపాసనకి కవలలు పుట్టారు. ఇప్పుడు అందరూ అల్లు శిరీష్ వెడ్డింగ్ ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. అయితే మెగాస్టార్ సినిమా పొంగల్కి హిట్ అవడంతో ఆయన నెక్స్ట్ సినిమాపై అంచనాలు చాలా ఉన్నాయి. మనశంకర వరప్రసాద్ సినిమాని దర్శకుడు అనిల్ రావిపూడి తన ప్రత్యేక శైలిలో మలచడం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ విజయంతో చిరంజీవి కెరియర్ లో మరో బ్లాక్ బస్టర్ చేరగా మెగా అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపింది. ఇప్పుడు ఈ జోష్ మధ్య మెగాస్టార్ తదుపరి ప్రాజెక్టుపై ఆసక్తి మరింత పెరిగింది. స్టార్ దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వంలో చిరంజీవి నటించబోయే కొత్త సినిమా ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఈ కాంబినేషన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా కథలో ఉండబోయే ఎమోషన్స్, యాక్షన్ ఎలిమెంట్స్, ఫ్యామిలీ సెంటిమెంట్స్ ఇవన్నీ ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా నిలబెట్టనున్నాయనే చర్చ సాగుతోంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్లు ఎవరనే విషయంపై ఇంకా అధికారిక స్పష్టత రాకపోవడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఒక క్రేజీ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. మలయాళ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుని తన సహజమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న యువనటి అనస్వర రాజన్ ఈ సినిమాలో కీలక పాత్రకు ఎంపికైనట్లు టాక్ వినిపిస్తుంది. అయితే ఆమె ఈ చిత్రంలో హీరోయిన్ గా కాకుండా చిరంజీవి కుమార్తె పాత్రలో కనిపించనున్నారని సమాచారం. కథలో ఈ పాత్రకు ఎంతో ప్రాధాన్యం ఉండడంతో దర్శకుడు బాబీ చాలా ఆలోచించి ఈ ఎంపిక చేసినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే అనస్వర ఆల్రెడీ రోషన్ తో కలిసి ఛాంపియన్ సినిమాలో నటించింది. ఈ సినిమాలో కూడా తన ఎమోషన్స్ బాగా హైలైట్ అయ్యాయి. ప్రత్యేకంగా ఎమోషన్స్ కి ఇంపార్టెన్స్ ఇచ్చే ఈ పాత్ర కథను ముందుకు నడిపించే కీలక బలం అవుతుందని అంటున్నారు. తండ్రి కూతురు అనుబంధం చుట్టూ తిరిగే సన్నివేశాలు ప్రేక్షకుల హృదయాలను తాకేలా రూపొందిస్తున్నారని టాక్. అలాంటి సున్నితమైన పాత్రను సహజంగా మలచగల నటిగా అనస్వర రాజన్ సరైన ఎంపిక అవుతుందని చిత్ర బృందం భావించిందని తెలుస్తోంది. ఆమె నటన ఈ సినిమాకు కొత్త డెప్త్, ఎమోషనల్ స్ట్రెంగ్త్ తీసుకురానుందని ఇండస్ట్రీలో చర్చ సాగుతోంది. మెగాస్టార్ సినిమాలో ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. అదే తరహాలో ఈ కొత్త ప్రాజెక్టు కూడా కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషన్స్ ని కూడా హైలైట్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది. అందుకే ఈ చిత్రంపై అంచనాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఈ కాస్టింగ్ వార్తపై అధికారిక ప్రకటన రాలేదు. కానీ త్వరలోనే చిత్ర బృందం పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. ఒకవేళ ఈ వార్త నిజమైతే మెగాస్టార్ తో అనస్వర రాజన్ తెరపై కనిపించడం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వడం ఖాయం. భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇచ్చే కథ, బలమైన పాత్రలు, మెగాస్టార్ స్క్రీన్ ప్రెజెన్స్ అన్నీ కలిస్తే మరో గుర్తుండిపోయే చిత్రం రూపుదిద్దుకునే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఇప్పటికే బ్లాక్ బస్టర్ విజయంతో ఊపు మీదున్న చిరంజీవి తదుపరి చిత్రం కూడా భారీ అంచనాల మధ్య రూపుదిద్దుకుంటోంది. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ ప్రాజెక్ట్ మెగా ఫ్యాన్స్ కు మరో పండుగలా మారుతుందా అన్నది చూడాలి. అలాగే ఈ సినిమా కూడా వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.